చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంత ఫైట్ చేశారు, సో ప్రజల కోసం నిలబడ్డారు, చావు మీదకి తెచ్చుకున్నారు. బహుశా ఏదన్నా జరుగుంటే ఆ రోజు అంతే, ఈ రోజు మనం చాలా మాట్లాడుకోవాల్సి వచ్చేది ఇంకా. కానీ అలాంటిది ఇప్పటికి కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, మిమ్మల్ని షాడో ఎమ్మెల్యే అంటున్నారు, మిమ్మల్ని అవినీతి పరులు అంటున్నారు, మిమ్మల్ని ఏదేదో మాట్లాడుతున్నారు కదా, ఏమనిపించింది? అంటే పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు మీరేంటో, అదే కానీ సర్క్యులేషన్ అనేది ఎందుకు అలా వస్తుంది మీ మీద? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? లాస్ట్ టైం అతని నైజం అది. ఇప్పుడు నాకు అతని మైండ్ని మనం బాగా స్టడీ చేసినాం. 19 మనం వెళ్ళినప్పుడు చాలా ఫెరోషియస్గా వెళ్ళాం. వెళ్తే మనం వెంటనే రౌడీ అని, గూండా అని, ఇంకోటని ముద్ర వేసి సక్సెస్ అయిపోయాడు. మనం అంత ఫెరోషియస్గా వెళ్ళాం. నేను వెళ్ళా, ఈయన వెళ్ళాం, అందరం. సో ఈ 24 మనము వెళ్ళినప్పుడు చాలా ఓపిక్గా వెళ్ళాం. అంటే కోపం వస్తుంది మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు. ఆయన లెట్ గో ఓపిక్గా ఉండాలని. ఏంటంటే అతని మైండ్ చూసాం మనం. అతను మన వీక్నెస్ని మనల్ని ట్యాప్ చేస్తాడు. మనం బర్స్ట్ అయినామంటే మనల్ని ఎక్స్పోజ్ చేస్తాడు. సో ఓపిక్గా వెళ్తే దాంట్లో కూడా అన్నారు, ఇతను అటాక్ చేయట్లేదు, చ్యూరిటీ గురించి మాట్లాడట్లేదు, అవినీతి మాట్లాడట్లేదు, నాన్నగారు కామ్గా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళే అన్నారు, ఎంతోమంది కార్యకర్తలు కూడా. నేను అదే అన్నా, మీరు నాన్నగారిని చూసారో లేదో, నేను చూసా నాన్నగారిని, నాకు తెలుసు. ఇది టైం, అతని మీద కొట్లాడే టైం కాదు ఇది. మనం అప్పీల్ చేసుకుంటున్నాం, ఓటు అడగాలి మనం వెళ్ళి. వాళ్ళు చేయాల్సింది ప్రజలు చూసేసారు. మేము వస్తే ఏం చేస్తామని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి గడప ఎక్కి దిగాలి. మనము గొంతు పెంచితే మనము అతను మనల్ని తట్టున్నాడు, మనల్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. వెంటనే రౌడీ గూండా అంటే ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికిందంటే అంటాడు చిత్తూరు రౌడీ, చిత్తూరు గూండా అని. అందుకని నేను ఫస్ట్ 1 year లోపల ఇల్లు కట్టేస్తాం, డౌటే లేదు. స్థిరంగా ఆస్తి, మనం ఎక్కడ ఇల్లు కడతామోనో ల్యాండ్ కబ్జా చేశారు, ఇంకోటి చేశారు. అంత అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంతలా ఉన్నాం ఇక్కడ. మనమేమి ఎవరో కబ్జా చేసి ఎవరో దాన ధర్మం ఇస్తే ఇల్లు కట్టుకునే స్థితి లేదు. ఎందుకంటే బిజినెస్ చూసుకునేది నేను, నాకు తెలుసు ఎలా చూసుకోవాలా, మేనేజ్మెంట్ ఎలా, లోన్ ఎట్లా వస్తుంది, ఎలా మెయింటైన్ చేయాలి, అన్నీ మనకు తెలుసు. సో మనం స్లోగా వెళ్ళాం. ఇప్పుడు గ్రానైట్. సో టికెట్ రాకూడదని ప్రాకులాడాడు, వచ్చింది. గెలవకూడదని చూశాడు, వచ్చాం. గెలిచిన తర్వాత మళ్ళీ నా దయ వల్లే టికెట్ వచ్చిందని చెప్పుకున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. మమ్మల్ని వచ్చి అడిగి, మాతో అడ్జస్ట్ అయిపోయి ఉన్నాడు. మమ్మల్ని వచ్చి అడిగితే నేను దయాదాక్షిణ్యం మళ్ళీ పోనీలే ఏదో ఒక స్లిప్ ఇచ్చినాను అని. నాకు అర్థం కాల. 175 నియోజకవర్గాల్లో 174 గెలిచి ఒక్క చంద్రగిరి ఓడిపోయింటే, గెలవలేకపోయింటే మా పెద్ద ఆయన్ని ఏమంటే ఇన్సల్ట్ చేసేవాళ్ళు వాళ్ళు. అదేగా చేస్తూ వచ్చారు. ఈ 30 years సొంత ఊరు గెలవలేదు అని చెప్పుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు అతను మనకు అంత ఇదెందుకు ఇచ్చినట్టు, వాళ్ళ పార్టీ వాళ్ళకి అంత ఈజిబిలిటీ ఎందుకు ఇచ్చినట్టు? మమ్మల్ని ఎక్కిరించుకునేవాళ్ళు కదా. అవకాశం లేకుండా పోతే పోనీ అని మాకు సీట్ ఇమ్మని చెప్పాడు. సో అదొక అటాక్ చేశాడు. మనం పేషెంట్గా ఉన్నాం. ఎప్పుడు మనం బిజినెస్ మీద మాట్లాడాడో అప్పుడు నేను వెళ్ళా. ఎందుకంటే బిజినెస్ నాది, నాకు తెలుసు. ఎన్ని రోజులు మేము ఆపేసాం, ఎన్ని రోజులు మేము కష్టపడ్డాం, ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డాం, నాకు తెలుసు. ఇంటి మీద 19 తర్వాత మనం మళ్ళీ లోన్ తీసాం, 19 ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలు పెట్టేంత ఎఫర్ట్, మనీ, అవునా, అన్నీ, ఎవ్రీథింగ్. మన అపోనెంట్ అలాంటాడు కదా, అది టూ మచ్ ఎఫర్ట్ అక్కడ. అన్నీ మనం మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్గా మన ఎఫర్ట్స్ కానీ, మనీ కానీ, ఇంకోటి కానీ చాలా కష్టం కదా. సో 19లోనే మనం దెబ్బతిన్నాం. 19 ఎలక్షన్స్ తర్వాత కోవిడ్ తర్వాత బాబు పెళ్ళి తర్వాత కేసు తర్వాత పూర్తిగా జీరో. సో ఆపలేదు బిజినెస్. మేము జరిపించుకోమన్నామంటే బిజినెస్ నాది, నా తెలుసు నేను జరిపించానా లేనా అని. సో నేను అందుకని వెళ్ళి ప్రూఫ్స్ ఇచ్చా. నెక్స్ట్ టైం వెన్ ఎవర్ యూ కమ్, బిజినెస్ నాది. నువ్వు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోం, లీస్ట్ బోదట్. బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు, ప్రూఫ్స్తో రా. ప్రూఫ్ లేకుండా డైలాగులు కొడితే ఇక్కడ ఎవరు వినరని నేను కౌంటర్ ఇచ్చాను. అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు వచ్చారు, ఎక్కడ మినిస్ట్రీ ఇస్తారో అని నన్ను కామెంట్ చేశాడు. మహానటి అన్నాడు, నేను వీల్ చైర్ స్టిక్ పెట్టుకొని చేశా అని. నేను ఒక క్వశ్చన్, ఒక సింపుల్ మాట, ఒక వీల్ చైర్కి స్టిక్కే 44,000 మెజారిటీ వస్తే
ఒక నుదుటి స్టిక్కర్కి ఒక గులకరాయికి 44 సీట్లు రావద్దా? రావాలి కదా. సో ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు కదా, ఓకే. చూసారు కదా ఏది నటన ఏంటి, ఏది ఏంటి, ఎవరు కావాలి ఎవరు వద్దు డిసైడ్ చేశారు. మనం వచ్చాం, వచ్చిన తర్వాత ఎక్కడ మినిస్ట్రీ ఇచ్చేస్తారు, మనం అడగలేదే, మనకు వద్దు అసలు. ఎందుకు అంటే మొత్తం రాష్ట్రానికి తిరుగుతూ సమాధానం చెప్పాలి. మనం కష్టపడిందంతా పోతుంది ఇక్కడ, ఈ పట్టు పోతుంది ఇక్కడ. అదయింది. ఇప్పుడు నన్ను అటాక్ ఏంటంటే నాకేదో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? అతను షాడో ఎమ్మెల్యే అంటున్నారు అంటే చెడ్డ పేరు ఎట్లా తేవాలి? ఓకే. అతను రాజకీయంగా పతనం అయ్యాడు, కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు, అనుకోని పదవులు ఇచ్చి అనుకోని ఆశలు పెట్టి ఎమ్మెల్యేని చేసేస్తానని, మా ప్రాణాలు తీసైనా ఎమ్మెల్యే చేయాలని అనుకున్న వ్యక్తి ఈరోజు పతనం అయిపోయాడు. ఎదగాలంటే మమ్మల్ని డిఫేమ్ చేయాలి. సో ఇలా రాళ్ళు ఎగడం అంతే, ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు, చేయని. నా అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తేనో బెదిరిస్తేనో నన్ను డిఫెన్స్లో పడేస్తేనో నేను బయట రానేమో అని అనుకుంటున్నాడు. ఇంకా ఎక్కువ తిరుగుతాడు. నేను పాలసీ మ్యాటర్స్లో తలదూర్చాను, నాకు అనవసరం, బట్ పబ్లిక్లో ఉంటాను. ఊరికే ఓట్లు వేసినారు ఏంది? మనం ఎవరు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఎదురు చూడలేరు. 45,000 ప్రతి చోటుకి వెళ్ళి మేమున్నాం, మేము వస్తాం, మేము చేస్తాం, మమ్మల్ని నమ్మండి, మాకు అవకాశం ఇవ్వండి అని లిటరల్గా అడుక్కున్నాం. ఆయన భారీగా మీ కాంట్రిబ్యూషన్ ఉంది. వెళ్ళాం కాలుకుంటూ. ఇప్పటికి కూడా నాకు ప్రాబ్లమే, ఎవరు ఎక్కిరించుకుంటే మనకేమి, నేను స్టబన్గా ఉన్నానా? నేను పబ్లిక్లోకి వెళ్ళకూడదంటే ఓటేసేటప్పుడు వెళ్తే ఓటేస్తారా? నెక్స్ట్ 29 ఎలక్షన్కి మా ఆయనకు ఓటేయండి అంటే వేస్తారా? నేను వెళ్ళి నా ఓట్లు అడిగా, బాబు వెళ్ళి ఓట్లు అడిగాడు, ఉద్యోగాలు ఇస్తానని బాబు ప్రామిస్ చేశాడు, గంజాయి లేకుండా చేస్తాను నేను ప్రామిస్ చేశా, లైట్స్ ఉండవు, ఉద్యోగం ఇస్తాం, అట్లా సో మెనీ ప్రామిసెస్ వీ గేవ్. సో నేను బ్యాక్ స్టెప్ వేస్తా, ఈక్వల్గా ఇంకా వీలైతే ఎక్కువగా పబ్లిక్లో ఉంటాను. వాళ్ళకి అందుబాటులో ఉంటే మనల్ని నమ్ముతారు. లేకపోతే అతను 2 చోట్ల ఎట్లా ఇంటికి పంపించారు, మనల్ని కూడా పంపించేస్తారు, అంతే కదా. సో పబ్లిక్లో ఉంటాను. సో అతను నన్ను ఆపడానికి చూస్తున్నాడు. మేబీ ఏమైనా ఇచ్చేస్తారా? మనం అడగలేదే, ఎప్పుడు ఆశించలేదే. ఇక్కడ ఉంటే మనకి ఇక్కడ పట్టు ఉంటుంది, మనం అటు ఇటు వెళ్ళినామంటే ఇక్కడ పట్టుపోతుంది. ఇది 175లో విస్తీర్ణంలో మొదటి స్థానం. ఇది విస్తీర్ణంలో మొదటి స్థానం, పెద్ద నియోజకవర్గం. ఓటర్ సంఖ్యలో 3వ స్థానం, విస్తీర్ణంలో మొదటి స్థానం. మనం ఆ మూలకెళ్ళి చక్కబెట్టి వచ్చేపాటికి ఇంకొక చోట ఏదో తప్పు జరిగిపోయి ఉంటుంది. సో ఉండాలి, నాని గారికి స్ట్రెంగ్త్ ఉండాలి. చాలాసార్లు మాకేం చేయలేదు, కార్యకర్తలు కూడా డెస్పరేట్ 30 years తర్వాత గెలిచారా, మాకేం చేయలేదు మాకేం చేయాలంటే ఓపిక పట్టాలి. దోపిడీలు మనం చేయలేం, వద్దు మనకి. వాళ్ళు దోపిడీ చేసి దౌర్జన్యాలు చేసి లూటీ చేశారు కాబట్టి మనకు ఓట్లు ఇచ్చారు, మనం గెలిపించారు. ఓపికగా ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.